నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలంలో అస్తవ్యస్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన తెలంగాణ రక్షణ సేన నాయకుడు అనిల్ నాయక్ ఈ సందర్భంగా పండించిన పంటకి కనీస భద్రత, రైతులకు తాగునీరు, వీధి లైట్లు కల్పించకపోవటం దారుణమని ప్రభుత్వాన్ని ఎండగడుతూ తక్షణమే ఆదుకోకపోతే తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున తీవ్రమైన నిరసన కార్యక్రమాలు తెలుపుతామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బోడా అనిల్ కుమార్ నాయక్, తెలంగాణ రక్షణ సేన నాయకుడిని. ఈరోజు నర్సంపేట సెగ్మెంట్ పరిధిలో ఉండే నెక్కొండ మండలం మార్కెట్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పలు గ్రామాలకు చెందిన రైతులతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క రైతు యొక్క ఆవేదన ఒక్కొక్క విధంగా చెప్పడం జరుగుతుందన్నమాట. ఒక మహిళా రైతు చెప్తుంది, అన్న మేము 2 నెలలు తీసుకొచ్చి అవుతుంది, ఇప్పటివరకు మాకు కాంటా జరగట్లేదు, గన్నీ బ్యాగులు ప్రొవైడ్ చేయట్లేదు, మా కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉంది. 4 నెలలు పంట పండించిన తర్వాత కూడా ఈ మార్కెట్ కేంద్రానికి తీసుకొచ్చి 2 నెలలు ఇక్కడే కాపలు కాయాల్సి వస్తుంది. ఏంది మా పరిస్థితి? రైతు రాజ్యం అంటున్నారు, ప్రజాప్రభుత్వం అంటున్నారు. ఈ రైతుల యొక్క గోస ఏంటి? దీన్ని ఖచ్చితంగా మీరు ముందుండి ఒక అన్నగా మీ తరపున మీ వాయిస్ని ప్రభుత్వానికి వినిపించే విధంగా మీ సహకారం కావాలని చెప్పి రైతులందరూ అడిగినప్పుడు నేను గౌరవ ఎమ్మెల్యే గారికి, నేను వరంగల్ జిల్లా కలెక్టర్ గారికి తెలంగాణ రక్షణ సేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే రైతుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్త కాకుండా మీరు తగిన సమయంలో రైతులకు గన్నీ బ్యాగులు ప్రొవైడ్ చేసి ప్రతి కాంటాకి 60 రూపాయలు కట్ చేసుకోవడంతో పాటు లారీలలో ఎక్కించేటప్పుడు కూడా ప్రతి బస్తాకి 20 రూపాయలు దళారులు తీసుకోవడం ద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. తక్షణమే మా నెక్కొండ రైతుల యొక్క గోసని తీర్చే విధంగా మీరు సహకరించాలి. లేనిచో రైతుల యొక్క ఉసురు తగిలి ప్రభుత్వమే పడిపోయే అవకాశం ఉందని తెలంగాణ రక్షణ సేన నుంచి హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ తక్షణమే ఇటువంటి ప్రక్రియని, ఇటువంటి కొనుగోలు అస్తవ్యస్త ప్రక్రియని రూపుమాపి రైతులకు మేలు చేసే విధంగా పాటుపడాలి అని విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా తెలంగాణలో ఉండే తుమ్మల గారు, మీరు రాజకీయ అనుభవం ఉన్న ఎంతో మేధావులు, రాజకీయాలలో వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు, వారోత్సవాలు చేసుకుంటున్నారు. వారోత్సవాలు చేయడం కాదు, తుమ్మల నాగేశ్వరరావు గారు రైతుల యొక్క గోసను మీరు ఒక్కసారి వచ్చి ఫీల్డ్లలో వచ్చి, మార్కెట్లలో వచ్చి ఇక్కడ రైతులతో, ఈ రైతులో ఉండే అస్తవ్యస్త వ్యవస్థను రూపుమాపి రైతులతో ఆనందోత్సవాలు చేయండి తప్ప మీరేదో 40 సంవత్సరాలు అయిపోయిందని చెప్పి మీ యొక్క క్యాడర్ని తీసుకొని మీరేదో ఆనందోత్సవాలు, వార్షికోత్సవాలు చేయడం కాదు. రైతుల దగ్గర వచ్చి రైతులతో మమేకమై రైతుల సమస్యలను తీర్చుకుంటూ రైతుల యొక్క అస్తవ్యస్త వ్యవస్థని, కొనుగోలు వ్యవస్థని రూపుమాపి నిజమైన నాయకుడిగా ప్రూవ్ చేసుకోండి అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారిని హెచ్చరిస్తున్నాను, విన్నవించుకుంటున్నాము. కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ ఈ యొక్క వ్యవస్థని ఒక్కసారి చూపియండి బ్రదర్. అస్తవ్యస్త వ్యవస్థని ఇమ్మీడియట్లీగా రూపుమాపిటట్టు మీ వంతు సహకారం అందియాలని, రేపు మీ దగ్గర వచ్చి వినతి పత్రం ఇచ్చి రైతుల యొక్క గోసని రూపుమాపే విధంగా తెలంగాణ రక్షణ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.